చైల్డ్ కి అలర్జీస్ ఉన్నాయి అని అనిపిస్తోందండి. సో ఎప్పుడైతే అలర్జీస్ ఉంటాయో, అంటే ఏదన్నా డస్ట్ కానీ, పాలన్ కానీ, ఫుడ్ కానీ ఏదైనా అలర్జీస్ ఉంటే అవి ఎప్పుడైతే బాబు ఎక్స్పోజ్ అవుతాడో అప్పుడు ఇలా తుమ్ములు రావడం, లేకపోతే ముక్కు నుంచి నీరులా కారటం, ఇచ్చింగ్ రావడం, ముక్కులో గానీ, చెవిలో గానీ, గొంతులో గానీ, కళ్ళల్లో కానీ ఇలా ఇచ్చింగ్ రావడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఎస్పెషలీ వీళ్ళల్లో ఎక్కువ ఇలా జలుబు వచ్చి ఏమవుతూ ఉంటుంది అంటే ముక్కు వెనకాల ఎడినాయిడ్స్ అని కొన్ని కండలు ఉంటాయి అన్నమాట. ఒక కండ ఉంటుంది. ఈ ఎడినాయిడ్స్ ఏం చేస్తుంది అంటే అక్కడ చుట్టూతా ఉన్న ఇన్ఫెక్షన్ ని గ్యాదర్ చేసి అక్కడ బ్యాక్టీరియాని గ్యాదర్ చేసి దాన్ని చంపేస్తూ ఉంటుంది. ఒక లింఫాయిడ్ టిష్యూ. సో ఎప్పుడైతే ఇలా ఎక్కువ అలర్జీస్ ఉన్న పిల్లల్లో అది ఓన్లీ అలర్జీ వల్ల కానీ, లేకపోతే ఈ ఎడినాయిడ్ చాలా పెద్దగా అయిపోవడం వల్ల కానీ వాళ్ళకి రాత్రిపూట, ఎస్పెషల్లీ రాత్రిపూట బాగా ముక్కంతా బ్లాక్ అయిపోవడం, ముక్కు నుంచి గాలి రాకపోవడం, నోరు తెరిచి గాలి పీల్చుకోవాల్సి రావడం, అండ్ బాగా పెద్దగా గురక పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.